నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎడతెరిపి లేని వర్షంతో అతలాకుతలమైన హైదరాబాద్. ఇవాళ 5 జిల్లాలకు భారీ వర్ష సూచన. దంచికొట్టిన వానతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది. నీరు నిలిచిన చోట ముమ్మరంగా సహాయక చర్యలు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ సమన్లపై సుప్రీంకోర్టుకు కేసీఆర్. హైకోర్టు తీర్పుపై సవాల్, నేడు విచారించనున్న ధర్మాసనం. 2030 నాటికి దేశంలో $7 ట్రిలియన్ డిజిటల్ చెల్లింపులు. హౌ అర్బన్ ఇండియా పేస్ నివేదిక. నేపాల్ నూతన ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలీ ఎంపిక. ఇవాళ ప్రమాణం చేయనున్న కొత్త మంత్రివర్గం. రాష్ట్ర రాజధానిలో ఏకదాటి వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచింది. వాహనదారులు, పాదచారులు వరద కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. జంట నగరాలను భారీ వర్షం కుదిపేసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీలు చెరువులను తలపించాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కోటి, నాంపల్లి, లక్టీకాపూల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసుఫ్గూడ, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, జీడిమెట్ల, మేడ్చల్, ఘట్కేసర్, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ తదితర అనేక ప్రాంతాల్లో రాత్రి కుండపోత వర్షం కురిసింది. జీహెచ్ఎంసీ అధికారులు మాన్సూన్ టీమ్స్ ను రంగంలోకి దింపారు. రామ్నగర్ ప్రాంతంలో వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఓ కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కారులో 4 ఉండటం గమనించిన స్థానికులు వారిని సురక్షితంగా బయటకు తీసి కాపాడారు. యూసుఫ్గూడ, కృష్ణానగర్ ప్రాంతాల్లోనూ వరద నీటి ప్రవాహానికి వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. నాచారంలో కురుస్తున్న కుండపోత వర్షానికి పోలీస్ స్టేషన్ వెనుకవైపు ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ ప్రయాణించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పంజాగుట్టలో కురిసిన భారీ వర్షానికి పీవీఆర్ సినిమా థియేటర్లో వర్షం నీరు కురుస్తున్నా సినిమాని యాజమాన్యం నిలిపివేయలేదు. షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగారు. సినిమా యాజమాన్యం దురుసుగా సమాధానం ఇవ్వడంతో ప్రేక్షకులు పోలీసులకు సమాచారం అందించారు. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలిలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వరద నీరు రోడ్లపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపించారు. నగరంలో అత్యధికంగా మారేడ్పల్లిలో 7.5, ఖైరతాబాద్లో 6.5, ముషీరాబాద్లో 7.3, షేక్పేట్లో 7.2, శేర్లింగంపల్లిలో 6.9, ఉప్పల్లో 6.8, కూకట్పల్లిలో 5.9 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దైంది. హుస్సేన్ సాగర్లోకి వరద నీరు భారీగా చేరింది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక నేపథ్యంలో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, జలమండలి, ఈబీడీఎం ఉన్నతాధికారులు వరద నీరు నిలిచే ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూశారు. నగర మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి టెలికాన్ఫరెన్స్లో జోనల్ కమిషనర్లను అప్రమత్తం చేశారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్తో పాటు ఈబీడీఎం కమిషనర్ రంగనాథ్ స్వయంగా వరద నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. పలుచోట్ల వరద నీరు మోకాళ్ల లోతు నిలిచిపోయింది. ఈ కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ ఆమ్రపాలి టెలికాన్ఫరెన్స్ ద్వారా జోనల్ కమిషనర్లను అప్రమత్తం చేసి సిబ్బందిని రంగంలోకి దింపారు. నగర వ్యాప్తంగా గుర్తించిన 140కి పైగా వాటర్ ల్యాగింగ్ పాయింట్ల వద్ద అత్యవసర బృందాల్ని మోహరించి ఎప్పటికప్పుడు నీటిని తొలగించారు.
ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చేశారు. 228 స్టాటిక్ బృందాలు, 154 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలతో పాటుగా 168 డివాటరింగ్ పంప్ సెట్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా 29 CRMP EVDM ద్వారా సర్కిల్ కు 30 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నిలిచిన నీటిని తొలగించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది తలెత్తితే వెంటనే GHMC EVDML కాల్ సెంటర్లను సంప్రదించాలని సూచించారు. అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని GHMC కమిషనర్ కోరారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. నగరంలోని శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ తో పాటు వరద ప్రభావిత ప్రాంతాలైన దుర్గం చెరువు, నెక్టర్ గార్డెన్ కు వెళ్లారు. GHMC కమిషనర్ ఆమ్రపాలి జలమండలి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలమండలి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం, NDRF బృందాల్ని రంగంలోకి దింపాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో DRF బృందాలు పర్యటించి పరిస్థితుల్ని చక్కదిద్దాలని ఆదేశించారు. అటు EVDM కమిషనర్ రంగనాథ్ కూడా పలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలిలో వాటర్ లాంగింగ్ పాయింట్లతో పాటు క్యాచ్ ఫిట్స్, మ్యాన్ హోల్స్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద నీరు నిలిచిపోకుండా సరైన మార్గంలో నీటిని మళ్లించాలని సిబ్బందికి సూచించారు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో ముందస్తు చర్యలతో పాటు అధికారులందరూ ఇతర విభాగాలకు చెందిన అధికారులతో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అలాగే ఈదురుగాలులు కూడా బలంగా ఉండడంతో చెట్లు విరిగే ప్రమాదం ఉన్నందున DRF సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. మరోవైపు పలు ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో హుస్సేన్ సాగర్ లో నీటి సామర్థ్యం అనూహ్యంగా పెరిగింది. హుస్సేన్ సాగర్ లో పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 514 అడుగులు కాగా రాత్రి 11 గంటల వరకు 513 అడుగులు దాటింది. సాగర్లో వరద నీరు పెరగడంతో లోయర్ ట్యాంక్ బండ్ ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. అలాగే వరద నీటి నాలాల పరివాహక ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామర్థ్యానికి మించి వరద నీరు చేరితే హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. హనుమకొండలో రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. హనుమకొండ, కాజీపేటలో కురిసిన వానతో రహదారులు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానూ పలు మండలాల్లో వర్షం కురిసింది. రాష్ట్రంలో గత భారాస ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై జూన్ 24న తాను దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ JB పార్డివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేయడం, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952, విద్యుత్ చట్టం 2003కి విరుద్ధమని, దాన్ని రద్దు చేయాలని కేసీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కొనుగోళ్లపై వివాదం ఉంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు తేల్చాలే తప్ప దానిపై విచారించే అధికారం కమిషన్కు లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ప్రజాక్షేత్రంలో సత్తా చాటుకోవాలని భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, భారాస పార్టీపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దానం నాగేందర్కు కేసీఆర్ని విమర్శించే స్థాయి లేదన్నారు. స్వార్థంతో పార్టీలు మారిన ఎమ్మెల్యేల వల్ల తమకు నష్టం లేదన్న కౌశిక్ రెడ్డి కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాడు కాంగ్రెస్ పార్టీ అనేది తీవ్రమైన అన్యాయం చేస్తుంది అనేది దానం నాగేందర్ గారు ఆ రోజు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మళ్ళా ఇలా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి నీది అయిపోయిందా? నీకు నిజంగా అంత రేషం ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయరాదా? నీకు అంత దమ్ముంటే దానం నాగేందర్ తో పాటు 9 మంది పార్టీ పెట్టిన వేళ ప్రతి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయండి. మీ సంగతి ఏందో ప్రజలు చెప్తారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకునే శ్రద్ధలో కొంతైనా నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులపై పెట్టాలని భాజపా ఎంపీ రఘునందన్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పాలనను గాలికొదిలేసి ఇతర పార్టీల నేతల చేరికలపై మాత్రమే దృష్టి పెట్టిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కండువాలు కప్పడంపై విమర్శలు గుప్పించారు. సిద్దిపేట జిల్లా భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎంపీ మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకొక పక్క పార్టీ ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి హోదాలో కండువాలు కప్పుతా ఉన్నాడు. ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి ఒక పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేసరికి కొద్దిగా ఒకరిని జాయిన్ చేసుకోవడం పట్ల చూపిస్తున్న శ్రద్ధ, డిఎస్సి వాయిదా ఇవ్వన్న విద్యార్థుల పట్లనో, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచమని కోరుతున్నటువంటి నిరుద్యోగుల పట్లనో, లేదా రైతు బంధు, రైతు భరోసా రాలేదని బాధపడుతున్నటువంటి రైతన్నుల పక్షాన్నో ముఖ్యమంత్రి గారు పనిచేస్తే బాగుంటుంది. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. వర్షంలోనే నిరసన చేపట్టారు. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్న అభ్యర్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాటలు పాడుతూ నిరసన తెలిపారు. నెల రోజులుగా డిఎస్సి వాయిదా వేయాలని కోరుతుంటే ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. టెట్కు, డిఎస్సికి ఏమాత్రం సమయం లేకుండా పరీక్షలు నిర్వహిస్తే తమ పరిస్థితి ఏంటని, ఏ విధంగా సన్నద్ధం కావాలని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి డిఎస్సిని 3 నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు నిరసన కొనసాగిస్తున్నారు. సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. డిఎస్సిని వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న నిరసనలకు సంబంధించి కూడా ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు నెల రోజుల పాటు కూడా డిఎస్సి పరీక్షకు సంబంధించి కూడా వాయిదా వేయాలని చెప్పి కూడా అభ్యర్థులు ఇటు పలు చోట్ల ఇటు అశోక్ నగర్ కానీ దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఆందోళన చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ రోజు సచివాలయానికి ముట్టడికి పిలిపిడంతో కూడా సచివాలయం సమీపంలో కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఇటువైపు వచ్చే వారిని పైన కూడా వారిని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పరచడం జరిగింది. ఎవరు కూడా సచివాలయం ముట్టడికి ఉంచడానికి ఇటువైపు ఎవరైతే వస్తున్నారో వారు ముందస్తుగానే పోలీసులు వారిని అయితే అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధమైన చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు అశోక్ నగర్ నుంచి ఇటు లిబర్టీ మీదుగా సచివాలయం చేరుకోవడానికి ఆ రహదారులు ఏవైతే ఉన్నాయో వాటిని అందరికీ కూడా భారీగా ఆ రూట్లలో ఆ రహదారిలో కూడా పోలీసులు అయితే భారీగా మోహరించడం జరిగింది. ఇటువైపు ఎవరు వచ్చినా ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల పలు విద్యార్థి సంఘాల నాయకులకు సంబంధించి కూడా ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ తర్వాత చికట్పల్లి లైబ్రరీ కేంద్రం వద్ద కూడా పోలీసులు అటువైపు ఎవరైతే అక్కడ నుంచి రావడం జరిగిందో వారిని ముందస్తుగానే కొంతమందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కానీ భారీ ఎత్తున ఈ రోజు సచివాలయానికి ముట్టడికి ఇటు నిరుద్యోగులు అయితే పిలుపునివ్వడం జరిగింది. గత రోజుల నుంచి కూడా డిఎస్సి పరీక్షను 3 నెలల పాటు వాయిదా వేయాలని చెప్పి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ ఇటు ప్రభుత్వం అయితే మొదటి నుంచి చెప్తుంది. అయితే పరీక్షకు సంబంధించి కూడా సమయం దగ్గర పడుతుంది, అందరూ చదువుకోవాలని చెప్పి కూడా ఒక పక్క ప్రభుత్వం కోరుతున్నప్పటికీ మరొక పక్క డిఎస్సి అభ్యర్థులు మటుకు ఖచ్చితంగా 3 నెలలు మాకు పరీక్షను వాయిదా వేయాలి, మరొక పక్క గ్రూప్స్ సంబంధించి కూడా పరీక్ష ఉంది కాబట్టి వీటికి ఇబ్బందిగా అవుతుందని చెప్పి కూడా కొంతమంది నిరుద్యోగులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న రాత్రి దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో కూడా పెద్ద ఎత్తున వర్షంలో కూడా వారిని అయితే ఆందోళన కూడా చేయడం జరిగింది. అంటే ఇటు నినాదాలు చేస్తూ ఖచ్చితంగా డిఎస్సిని వాయిదా వేయాలి, మరి రాబోయే రోజుల్లో ఏదైతే మెగా డిఎస్సి చెప్తున్నా డిఎస్సికి సంబంధించి కూడా పోస్టుల సంఖ్య కూడా పెంచాలి, తర్వాత ఈ గ్రూప్ 2 పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాయిదా వేస్తూ తమకు చదువుకోవడానికి సమయం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళైతే అభ్యర్థులు అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. మరొక పక్క కేవలం ప్రభుత్వం అయితే ఇప్పటికే చెప్తుంది ఖచ్చితంగా అనుకున్న తేదీలో ఖచ్చితంగా డిఎస్సిని నిర్వహిస్తాము, ఇప్పటికే ఆలస్యం అయింది, రాబోయే రోజుల్లో ఈ పరీక్షలు ముగిసిన తర్వాత వెంటనే మరొక భారీ డిఎస్సి వేసి తర్వాత మెగా డిఎస్సికి సంబంధించి ఏవైతే క్యాలెండర్ ఉందో ఆ క్యాలెండర్లో ఈ పోస్టులకు సంబంధించి కూడా చేశామని చెప్పి కూడా నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి
వివరాలు కూడా వెల్లడించారు. కానీ అయినప్పటికీ ఖచ్చితంగా మాకు డిఎస్సిని వాయిదా వేయాలి, డిఎస్సిని వాయిదా వేస్తే మేము చదువుకోవడానికి కొంత సమయం కావాలని చెప్పి కూడా అభ్యర్థులు ఒక పక్క కోరుతున్నప్పటికీ నెల రోజుల పాటుగా వివిధ ప్రాంతాల్లో కూడా ఇటు విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించడం కానీ, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో తో పాటు తర్వాత పలు ప్రాంతాల్లో అశోక్ నగర్ కానీ దిల్సుఖ్ నగర్కు సంబంధించి కూడా అభ్యర్థులు ఎక్కడైతే చదువుకుంటున్నారో ఆ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగులు ఆందోళన బాట కొనసాగిస్తున్నారు. కానీ ఈరోజు భారీగా సచివాలయాన్ని ముట్టడికి పిలుపునివ్వడం జరుగుతూ కూడా పోలీసులు అయితే అప్రమత్తం కావడం జరిగింది. ఇటువైపు ఎవరిని వచ్చినా కానీ ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఓటు స్టూడియో. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై దారి దోపిడీలు, దొంగతనాలు నిత్యకృత్యం అవుతున్నాయి. 2 నెలల నుంచి ఈ తరహా ఘటనలు ఎక్కువ కావడంతో రాత్రిపూట ప్రయాణించే వాహనదారులు, శివారు ప్రాంతాల్లో నివసించేవారు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో జాతీయ రహదారిపై జరుగుతున్న చోరీలపైన పోలీసులు దృష్టి సారించారు. నిఘా పెంచి నిందితులకు చెక్ పెడుతున్నారు. జాతీయ రహదారిపై రాత్రి సమయాల్లో దారి దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళల్లో ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా అచ్చం ప్రయాణికుల్లాగే తిరుగుతూ పార్కింగ్ చేసిన వాహనదారులను బెదిరించడం, వారి వద్ద నుంచి డబ్బు, బంగారం లాక్కోవడం చేస్తున్నారు. మరొక ముఠా సభ్యులు రహదారి పక్కన శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇళ్లలోకి ప్రవేశించి చోరీలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విలువైన వస్తువులు దొంగిలిస్తున్నారు. దొంగతనాలపై దృష్టి సారించిన నల్గొండ జిల్లా పోలీసులు దారి దోపిడీలపై నిఘా పెంచారు. జాతీయ రహదారిపై దారి దోపిడీలు, దొంగతనాలను ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే 2 పార్థీ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. రాత్రిపూట జాతీయ రహదారిపైన పెట్రోలింగ్ పెంచిన పోలీసులు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల కోసం ఉపయోగించే బ్యాటరీలను చోరీ చేస్తున్న 4 దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి 7,18,000 విలువైన 100 బ్యాటరీలు, 1 ట్రాలీ ఆటో, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరస్తులను విచారిస్తే వీళ్ళు 17 నేరాలు ఒప్పుకున్నారు. ఆ 17 కూడా నల్లగొండ మరియు సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో కట్టంగూరు, శాలిగౌరారం, కేతపల్లి, నకరేకల్, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాల్లో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి స్కూళ్లలో దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళు గతంలో కూడా నల్లగొండ జిల్లాతో పాటు సూర్యాపేట మరియు మహబూబాద్ జిల్లాలో కూడా అరెస్ట్ అయ్యి బెయిల్పైలో వచ్చారు. బెయిల్పైలో వచ్చి కూడా మళ్ళీ వీళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకోకుండా అదేవిధంగా దొంగతనాలు చేస్తున్నారు. నిర్మానుష్య ప్రదేశాల్లో ఉన్న ఎయిర్టెల్ సెల్ ఫోన్ టవర్లను లక్ష్యంగా చేసుకుని అందులోని 5G రేడియో రిమోట్ యూనిట్లను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైతం పోలీసులు అరెస్టు చేశారు. దొంగిలించిన వాటిని హైదరాబాద్లో అమ్ముతున్నారు. నిందితుల దగ్గర నుంచి 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివరాం తెలిపారు. దిరావత్ నగేష్ ఇతను గతంలో 7-8 ఇయర్స్ ఎయిర్టెల్ సంస్థలో పనిచేయడము, అవి కాస్ట్లీ అవి దాదాపు 2,75,000 కొత్తవి ఫిట్ చేసేటప్పుడు ఉంటుంది. దాన్ని పడుతూ దాన్ని దొంగలించి అమ్ముకుంటే లాభాలు వస్తాయనే ఆలోచనతోని ఇతను అదే తండాకు దిరావతనాకు చెందిన కొంతమంది యూత్ను వాళ్ళను మోటివేట్ చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇందులో ఎవరైతే నేరస్తుల్లో వాళ్ళని 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఇందులో ఫర్దర్ కూడా ఇంకా కొంతమంది నేరస్తులు ఉన్నారు. ఎక్కడికైతే రీచ్ అవుతున్నాయో ఇవి రూట్ లెవెల్ వెళ్ళి ఎవరైతే రిసీవర్ ఉండో అతన్ని కూడా పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. జాతీయ రహదారిపై దారి దోపిడీలు, దొంగతనాల నియంత్రణకు నల్గొండ జిల్లా పోలీసులు నిఘా పెంచారు. హనుమకొండ చౌరస్తాలోని చెప్పుల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పైన 2 అంతస్తుల్లోని సామాగ్రి కాలి బూడిదైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే 2 అగ్నిమాపక శకటాలతో పాటు గ్రేటర్ వరంగల్ విపత్తు నియంత్రణ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. దాదాపు 3 గంటలు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. మంటలు, దట్టమైన పొగ రావడంతో పక్కనే ఉన్న దుకాణదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో భారీ వర్షం పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి సమీపంలో అర్ధరాత్రి బస్సు డీసీఎం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు ఆదివారం రాత్రి 12 గంటలకు హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులతో బయలుదేరింది. జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి మలుపు వద్ద సరుకు రవాణా వాహనం డీసీఎం ఒక్కసారిగా యూటర్న్ తీసుకునేందుకు మలుపు తిరగడంతో ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి కుడివైపు రోడ్డు కిందకు దూసుకెళ్లగా డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన మిగతా ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకుని బయటకొచ్చారు. ఈలోగా బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా మాల్యాల మొహర్రం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. అప్పటి వరకు అందరితో కలిసి ఆనందంగా వేడుకల్లో పాల్గొని నృత్యం చేస్తున్న ఓ యువకుడు హఠాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. జగిత్యాల ప్రాంతంలో మొహర్రం వేడుకలకు పులివేషాలు వేయడం ఆనవాయితీ. లక్ష్మణ్ అనే యువకుడు పులివేషం వేసి నృత్యం చేస్తూ గుండెపోటుకు గురయ్యాడు. స్నేహితులు సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పుడూ ప్రజలకు చేరువగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో ఫాలోవర్ల విషయంలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రధాని మోదీ ఫాలోవర్ల సంఖ్య ఎక్స్లో 10 కోట్లు దాటింది. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్లో ఉండటం, ఆ సామాజిక మాధ్యమం వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శలు వంటి వాటికి ఆదరణ లభిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. పార్టీ కార్యక్రమాలు మొదలుకొని విదేశీ పర్యటనల వరకు అన్ని విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ప్రధాని మోదీ ఎక్స్లో చురుగ్గా ఉంటారు. 2009లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ట్విట్టర్ వినియోగం ప్రారంభించిన మోదీ అనతి కాలంలోనే ఫాలోవర్ల విషయంలో ప్రస్తుత ప్రపంచ నేతల్లో అగ్రగామిగా ఎదిగారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎక్స్లో 3,80,00,000 మంది ఫాలోవర్లు మాత్రమే కలిగి ఉన్నారు. మన దేశంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను 27.5 మిలియన్ల మంది, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 26.4 మిలియన్ల మంది ఎక్స్లో అనుసరిస్తున్నారు. దేశంలో 2030 నాటికి భారత రిటైల్ డిజిటల్ చెల్లింపులు ప్రస్తుతం కన్నా రెట్టింపవుతాయని హౌ అర్బన్ ఇండియా పేస్ నివేదిక వెల్లడించింది. 2030 నాటికి భారత్లో డిజిటల్ చెల్లింపులు $7 లక్షల కోట్ల చేరే అవకాశం ఉందని తెలిపింది. తొలుత ఆన్లైన్ కొనుగోలులో డిజిటల్ పేమెంట్స్ ప్రారంభమయ్యాయని, ఈ ధోరణి క్రమంగా మొత్తం చెల్లింపుల వ్యవస్థకు విస్తరించిందని వివరించింది. ఆన్లైన్ కొనుగోళ్లలో భారతీయులు డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యమిస్తుండడం ఈ శాశ్వత మార్పునకు దారితీసిందని పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 90% మంది ఆన్లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సంపన్నులు వారి లావాదేవీల్లో 80% డిజిటల్ చెల్లింపులే చేస్తున్నారు. అన్ని రకాల డిజిటల్ చెల్లింపు సాధనాల వినియోగంలో మిలియనియల్స్, జనరేషన్ ఎక్స్లు ముందున్నారు. డిజిటల్ పేమెంట్స్లో లింగ సమానత్వం ఉన్నట్లు సర్వే తెలిపింది. భారత్లో 2022లో $80 బిలియన్ ఉన్న ఈ కామర్స్ మార్కెట్ విలువ 2030 వరకు 21% పెరుగుతుందని అంచనా. 2024 ఆర్థిక సంవత్సరంలో $3.6 ట్రిలియన్ ఉన్న డిజిటల్ పేమెంట్స్ విలువ 2030 నాటికి $7 ట్రిలియన్ చేరుతుందని నివేదిక పేర్కొంది. నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ఎంపికయ్యారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న పుష్పకమాల్ దహన్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి కుప్పకూలింది. ఈ క్రమంలోనే కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సిపిఎన్ యుఎంఎల్, మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్ ఎన్సీల కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కొత్త ప్రధానిగా ఓలీని దేశ అధ్యక్షుడు రామ్చంద్ర పాడెల్ ఎంపిక చేశారు. ఓలీతో పాటు కొత్త మంత్రివర్గం ఇవాళ ప్రమాణం చేయనుంది. ఓలీ ఇదివరకు 3 సార్లు ప్రధానిగా పనిచేశారు. కొన్ని రోజుల క్రితమే ఓలీ, దేవ్బాల మధ్య అధికారాన్ని పంచుకోవడంపై ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తొలి 18 నెలలు ఓలీ ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత పార్లమెంటు గడువు ముగిసే వరకు దేవ్బా ప్రధానిగా కొనసాగుతారు. తన స్నేహితుడు ట్రంప్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపిన ప్రధాని మోదీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యం, రాజకీయాల్లో హింసకు తావులేదన్నారు. అమెరికాలో హింసకు తావులేదన్న అధ్యక్షుడు బైడెన్ హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ట్రంప్తో స్వయంగా మాట్లాడిన బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఏ రూపంలోని రాజకీయ హింసకైనా మన సమాజంలో స్థానం లేదని బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. ఈ ఘటన ప్రజాస్వామ్యాలకే విషాదకరమని ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ చెప్పారు. హత్యాయత్నాన్ని బైడెన్ ప్రభుత్వం ప్రోత్సహించిందని అనుకోవడం లేదని రష్యా తెలిపింది. ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చే బదులు ఆ డబ్బును అమెరికా శాంతి భద్రతలకు వినియోగించాలని పేర్కొంది. ఇది క్షమించరాని దాడి అని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ అన్నారు. చీనా అధ్యక్షుడు జిన్పింగ్ ట్రంప్కు సానుభూతి ప్రకటించారు. పెన్సిల్వేనియా ఘటనను తీవ్రవాద చర్యగా యుఏఈ అభివర్ణించింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల ఘటనపై అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ఈ ఘటనపై FBI దర్యాప్తు కొనసాగుతోందని, అది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని పేర్కొన్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుడి ఉద్దేశం గురించి ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. నిందితుడి ఉద్దేశాలపై ఎలాంటి ఊహాగానాలు చేయొద్దని ప్రజల్ని కోరారు. మాజీ అధ్యక్షుడిగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ నేతగా ట్రంప్కు ఉన్నత స్థాయి భద్రత ఉందని బైడెన్ తెలిపారు. అయినప్పటికీ ఆయనకు నిరంతరం భద్రత ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని సీక్రెట్ సర్వీస్ విభాగానికి సూచించానని చెప్పారు. ట్రంప్ ర్యాలీలో ఏం జరిగిందో సరిగ్గా అంచనా వేయడానికి ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించానని వెల్లడించారు. వాటి ఫలితాలను అమెరికా ప్రజలతోనూ పంచుకుంటానన్న బైడెన్ అమెరికా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.